నేను పొద్దున్నే బయలుదేరే ముందే కనుక్కున్నాను. ఒక్క సంవత్సరంగా జీతాలు రాలేదంటే ఇంకా ఏంది? పాపం గదా! రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని నుంచి శాసనసభ్యుడయ్యి ఇంకా 200 మందికి సంవత్సరంగా జీతాలు రాలేదు, భత్యాలు రాలేదని అంటే ఇంకా నేను మాట్లాడాల్సింది ఏముంది ఇక్కడ? నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, నీ కష్టాలో నష్టాలో నాకు తెలీదు. ఆ సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్ అంతా పరిష్కారం చేయాలని నేను మీ ద్వారా తెలియజేస్తూ, వర్గీకరణ ఈ మధ్య ఒక కొత్త అంశం వచ్చింది, సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకొని వచ్చారు. మరి ఇంకొక విషయం కూడా, వర్గీకరణ ముందు ఒకటి రెండు ఇంకొక చిన్న చిన్న విషయాలు ఉన్నాయి ఇక్కడ. అది ఏంటది, గంజాయి బాగా అమ్ముతున్నట్టు వింటున్నాను. వద్దది, మంచిది కాదు. మన ప్రాంతం బాగా అభివృద్ధికి రావాలంటే గంజాయి విక్రయాలు ఆపాలి. దీంట్లో పోలీసులు చొరవ తీసుకోవాలి. మరి అంతేకాదు, రేషన్ బియ్యం కూడా ఇక్కడి నుంచి కర్ణాటక పోతుందంట, కర్ణాటక నుంచి మళ్ళీ ఈడకు వస్తుందంట. మరి ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా లోపాలు కనపడుతున్నాయి. కలెక్టర్ దీన్ని సవరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి గ్రానైట్ స్టోన్స్ గురించి కూడా విన్నాను. ఒక 600 గ్రానైట్ స్టోన్స్ 6 కోట్లు ఎత్తుకొని వెళ్ళారంటే ఎవరో. మరి ఎక్కడ పోయినాయి? దానిపైన పోలీసులు విచారణ జరపాలి, దానిపైన కేసులు పెట్టాలి. మరి ఏదో చెరువు సంగతి చెప్పారు, చెరువులో ఆక్రమణలు జరుగుతున్నాయని. మరి దీన్ని కూడా నేను ఖండిస్తున్నా. ఎందుకు చెరువులు అక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా వచ్చి తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడ ఇది కూడా దీన్ని ఇటువంటి జరగకూడదు అని చెప్పి తెలియజేస్తూ, వర్గీకరణ మోడీ పరిపాలన బాలేదు, దేశం భ్రష్టు పట్టిపోతా ఉంది. ఆయన కూడా కోటీశ్వర్లకే పనిచేస్తున్నాడు. నేను వెనకాల బ్యానర్ కూడా పెట్టాను, కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వం అని. మొన్న అమెరికాకు పోయాడు మోడీ. ఎందుకు పోయాడు? దేశ పని పోయింది. పోయి ఏదో పెద్ద పెద్ద తెచ్చేదానికి కాదు పోయింది ఆయన. ఒక్క అదాని అనేవాటి ఒక్క కోటీశ్వరుడు పైన ఉన్నటువంటి కేసులు తొలగించేదానికి పోయి బతిమలాడుకున్నాడు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ అధ్యక్షులను కలిసేది, రీగన్ను కలిసింది, నిక్సన్ను కలిసింది. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒబామాను కలిశాడు. అధ్యక్షులనే పెద్దవాళ్ళు దేశ ప్రతినిధులనే కలుస్తారు. కింద పోయి ఎందుకు కలిసావయ్యా? పోయి ఏం మాట్లాడావు? నీ ఫ్రెండ్ కేసుల గురించి మాట్లాడావా లేదా? మీకు మనస్సాక్షి ఉంటే చెప్పు మాట్లాడలేదని. ఈ విధంగా కోటీశ్వర అంకిత భావంతో పనిచేస్తున్నాడు. రెండోది ఈవీఎంలు. అనుమానమే లేదు, వాళ్ళ గెలుపుకు కారణం ఈవీఎంలు. నువ్వు అడగచ్చు, ఏందా ఎట్ట వద్దాయా, నువ్వెందుకు తాళం వేసేస్తే హై స్కూల్కి కాలేజీకి నువ్వు ఎట్ట చేస్తావయ్యా అని మీరు అడగొచ్చు. సునీత విలియమ్స్ చంద్రమండలంలో కూర్చొని ఉంది. ఇక్కడ నుంచి రిమోట్తో మాట్లాడుతున్నారు ఆమెతో. లేమంటే లేస్తుంది, నడవమంటే నడుస్తుంది. మరి చంద్రమండలం లక్షల కిలోమీటర్లో ఉన్నటువంటి సునీత విలియమ్స్ ని మన వాళ్ళు రిమోట్తో మేనేజ్ చేస్తుంటే, స్కూల్ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఈవీఎంలు మేనేజ్ చేయడం చాలా సులువు. అనుమానమే లేదు. మరి ఒక విషయాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నాను ముఖ్యంగా. ఈవీఎంల పైన ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడ్డది. మీరు తప్పు చేయకపోతే మరి ఎందుకు పోయి మీరు ప్రాధేయపడి ఆ జడ్జి, రిటైర్డ్ జడ్జితో సంప్రదించి సింగపూర్లో ఆయనకు ఏం చేశారు? జడ్జిమెంట్ తారుమారు చేశారు. ఈవీఎంల పైన అవసరమా? నువ్వు నిజాయితీగా ఎలక్షన్ క్యూలో నిలబడి ఓట్లు వేసుకునే పరిస్థితి ఉంటే ఈవీఎంల పైన వచ్చినటువంటి జడ్జిమెంట్ ను నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం ఏముందయా ఓ భారతీయ జనతా పార్టీ? ఇది ఈవీఎంలతో గెలుస్తున్నారు, ఇక వేరే కారణాలే లేవు. దేవుడి పేరు చెప్పుకుంటున్నారు, ఈవీఎంల పేరు చెప్పుకొని మరి లేదనంటే అప్పుడప్పుడు ఆ సిబిఐ కేసులు, ఈడీ కేసులు అవి పెట్టుకొని మరి పోలీస్ కేసులు పెడతా మరి గెలుస్తున్నారు. మరి భారతదేశం చెడిపోతా ఉంది.
బాగా లేదు, పరిస్థితులు బాగా లేవు. పేదవాళ్ళు ఆకలితో ఉన్నారు, నిరుద్యోగులు నిస్పృహతో ఉన్నారు. ఎంటెక్ పాస్ అయ్యి మరి డ్రైవింగ్లు చేసుకుంటున్నారు, ఎంబీఏలు పాస్ అయ్యి అడుక్కొని తింటున్నారు, కూలి పనులు చేస్తున్నారు. ఇది పరిస్థితి. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి దేశంలో, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి దేశంలో. ట్యాక్సులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్క దానిపైన మాత్రం ట్యాక్స్ ఇంకా వేల నిర్మలా సీతారామన్. ఏంటి, మొగుడు పెళ్ళానికి ముద్దు పెడితే దానిపైన మాత్రం ట్యాక్స్ ఇంకా వేల. అది 4 సమస్యలు ప్రస్తావించేదాని కొరగా ఈరోజు కుప్పం ప్రాంతానికి రావడం జరిగింది. ఈ మధ్య నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను, అందులో భాగంగా ఈరోజు కుప్పానికి రావడం జరిగింది. మొట్టమొదటిది స్థానిక సమస్యలు, కుప్పంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు. రెండవది వర్గీకరణ, మూడవది అభివృద్ధి, నాలుగవది రాజకీయాలు. స్థానిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు. కుప్పంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు, ఆంక్షలు బాగా కనిపిస్తున్నాయి. చైనాలో ఉంది ఇటువంటి ఆంక్షలు, రష్యాలో ఉన్నాయి ఇటువంటి ఆంక్షలు. ఇటువంటి ఆంక్షలు మరి డెమోక్రట్ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యవాది, నాకు బాగా తెలిసి 50 సంవత్సరాలుగా. ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు, కానీ కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు, జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారు, జర్నలిస్టుల పైన ఆంక్షలు ఉన్నట్టుగా, బెదిరింపులు ఉన్నట్టుగా నేను విన్నాను. దీన్ని నేను ఖండిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ విధంగా. ఎందుకు వచ్చింది? నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా కుప్పం నుంచి తెలియజేస్తున్నాను. పోలీసుల ద్వారా ఈ ఆంక్షలు, కేసులు ఇవన్నీ వెంటనే 24 గంటల్లోనే ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నా. పెట్టేస్తారు, తొందరలో పెడతారు. కాబట్టి ఈ విధంగా ఉంది భారతదేశ పరిస్థితి. చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిస్థితి, పరిపాలన పర్వాలేదు, నేను మాత్రం కొంచెం పర్వాలేదు. కానీ వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయకుండా నువ్వు నాకు పరిపాలన అనుభవం ఉందని చెప్పి మాటలు కొడితే లాభం లేదు. ప్రస్తుతం ఈ రోజుకి తినేదానికి తిండి లేదయ్యా. ఎస్సీల్లో 3 పూటల్లో 1 పూట భోజనం చేస్తున్నారు. ఓబీసీలు దినంలో 2 పూటలు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు 25 సంవత్సరాల నాటు తర్వాత 2047లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్టుండాలని చెప్తే ఎట్టయ్యా? ముందు ఈ రోజు సంగతి ఆలోచించి, నెల సంగతి ఆలోచించు. ద్రవిడ యూనివర్సిటీలో వాళ్ళకి సంవత్సర కాలంగా భత్యాలు ఇవ్వకుండా అల్లాడుతున్నారు వాళ్ళు. మరి అక్కడ కూడా ఆంక్షలు. మొన్న ఆయన అక్కడికి పోతే ఆ విషయమే ఎత్తొద్దని చెప్పారంట. ఇదేందయా? ఇదేం చైనానా, రష్యానా? ఇది భారతదేశం. స్వేచ్ఛ ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. దీన్ని మాత్రం పాటించాలని తెలియజేస్తూ చివరిలో మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గురించి 2 మాటలు చెప్పదలుచుకుంటాను.